పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం, 24వ వచనం, 25వ చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం, 24వ వచనం, 25వ చదువుదాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ, పరిశుద్ధుడా, పవిత్రుడా, నీతిమంతుడా, చదువుకున్న పరిశుద్ధ లేఖన వాక్యమును మీరే దీవించండి. నిలబడి దాసు నిష్ప్రయోజకుణ్ణి నీ సిలువ చాటును మరుగు చేయమని మీరే ఆత్మరూపంలో మా మధ్య ఉండి నాతో, మాతో, మా అందరితోటి, అదేవిధంగా ఆయా మైక్ శబ్దం ద్వారా వింటున్న వారితోటి మీరు మాట్లాడమని, మీరు మాట్లాడితే మారు మనసు, రక్షణ, శాంతి, సమాధానం, ఆదరణ, ధైర్యము నాయన మీరే నాయన మా మధ్య ఆత్మరూపంలో ఉండండి. ప్రతి వ్యక్తిని, ప్రతి ఆత్మను దర్శించండి. నేరుగా సూటిగా మాట్లాడమని, ఆదరించమని, రక్షణ దయచేయమని, ఆత్మీయంగా స్థిరపరిచి బలపరిచి నీ సహాయం అందించమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునామన ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. చదువుకున్న వాక్యము మనం గమనించినప్పుడు నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో నుంచి మనం చదువుకున్నాం. అలాగున అనేక దినములు జరిగిన మీద ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. ఈ భాగంలో మనం గమనిస్తే ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు యొక్క బానిసలో ఉన్నారు. ఐగుప్తు రాజు చనిపోయాడు, కానీ వారి యొక్క శ్రమలు, వారి యొక్క వెట్టి పనులు, వారి యొక్క బానిసత్వం నుంచి వారికి విడుదల కలగలేదు. విడుదల కలగక బానిసత్వంలో అనేకమైన బాధలు, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటిని భరించలేక నిట్టూర్పులతో ఉన్నారు. దేవునికి మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు స్పందించిన విధానాన్ని ఈ మధ్యాహ్న కాలంలో గమనిద్దాం. మనం చదువుకున్న భాగాన్ని బట్టి నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనంలో బానిస రాజ్యములో బ్రతుకులు వారు ఆ వెట్టి పనుల మధ్య నిట్టూర్పులతోటి, నిరాశలతోటి, ఇంకా ఈ శ్రమ నుండి, ఈ బానిసత్వం నుంచి, ఈ ఇబ్బంది నుంచి మేము బయటపడలేమా అనే ఆవేదనతో ఉన్న సమయంలో వారు ఇక ఎవరికి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ వారు ఆ బానిసత్వం నుంచి విడుదల పొందలేకపోయారు. అలాంటి సమయంలో వారు దేవాతి దేవునికి, సృష్టికర్త తండ్రి అని యెహోవా దేవునికి వారు ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టిన వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ లోకపు విశ్వాసయాత్రలో కూడా, ఈ లోకంలో విశ్వాసయాత్రలో, విశ్వాస జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు, వేదనలు, నిట్టూర్పులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఆనాటి ఆ యొక్క ఐగుప్తు సామ్రాజ్యంలో, ఆ యొక్క ఫరో యొక్క బానిసత్వంలో నలిగినటువంటి మానవులు, ఇశ్రాయేలు ప్రజలు. అలాగనే నేడు ఈ లోకంలో అపవాది యొక్క అధికారం కింద విశ్వాసులు వారి యొక్క జీవితాల్లో అనేక శ్రమలు, నిందలు, అనేక అవమానాలు, ఇబ్బందులు, అనేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు చెప్పుకోవాలో తెలియక, ఒకవేళ మనుషులు చెప్పుకుంటే వారు ఆదరించకపోగా అనేక సందర్భాల్లో ఇబ్బందులకు గురైన అనుభవాలు, మనుషుల వైపు చూసి కొంత నిరాశ చెందిన అనుభవాలు ఆ మానవ జీవితంలో, విశ్వాస జీవితాల్లో కనిపిస్తున్నవి. తగ్గని రోగాలు, తీరని సమస్యలు, ఆగని అప్పులు,
భర్త సహకారం లేని పరిస్థితులు, లేక భార్య అనుకూలంగా లేని పరిస్థితులు, పిల్లలు పిల్లలు ఆ యొక్క పెరిగి పెద్దవారు ఎదురు తిరుగుతున్న వారుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్న పరిస్థితులు, విశ్వాస యాత్రలో కూడా, ఈ లోక యాత్రలో కూడా ఇది అరణ్య యాత్రలాగా ఉన్నది, ఐగుప్తు యాత్రలాగా నేడు విశ్వాసం అనేక పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆదరిస్తానే వారు ఆదరించేవారు లేక, పరామర్శించేవారు లేక, పలకరించేవారు లేక, అలాంటి పరిస్థితుల్లో మనము లేక విశ్వాసులు నేడు అనేక అనుభవాల మధ్య సాగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇంకా ఎంతో క్లిష్టమైన, కష్టమైన, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు గమనిస్తే చదువుకునే పిల్లలు వాళ్ళు బ్యాగ్లో పుస్తకాలు చూస్తే మోయలేని పరిస్థితులు ఉంటారు. అనేక పుస్తకాలు, అనేక టెక్స్ట్ బుక్స్, మళ్ళీ సప్లిమెంటరీ బుక్స్, మళ్ళీ హోంవర్క్ నోట్స్లు, రన్నింగ్ నోట్స్లు. ప్రియులారా, చిన్న పిల్లలు మొదలుకొని భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి జీవితము నరకప్రాయమే అన్నాడు ఒక ఆర్థికవేత్త. నరకప్రాయమే. ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి వారు ఈ లోకంలో మానవుల యొక్క జీవితము నరుల కాలము, యుద్ధకాలము కాదా అన్నారు యోబు గ్రంథంలో. నరుల కాలం ఎలాంటిదంట? యుద్ధకాలమే అనుకుంటారు. వారికేం ఉద్యోగం ఉంది, ఇబ్బంది ఏముంది అనుకుంటారు. ఆ ఉద్యోగస్తులు పలకరిస్తే వాళ్ళు పోరాటాలు చెప్తారు. వారికి మంచి ఇల్లు ఉందంటారు, వారిని పలకరిస్తే వారు అనేక సమస్యలు చెప్తారు. కాబట్టి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు లేని వారి పసిబిడ్డ మొదలుకొని వృద్ధురాలు వరకు, వృద్ధుల వరకు కూడా అనేకమైన సమస్యల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య ఈ లోకపు యాత్ర కొనసాగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఇబ్బందుల్లో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు చూశారు. దేవుని వైపు చూసి దేవుని ఆశ్రయించారు, దేవునికి మొరపెట్టారు. కాబట్టి మన జీవితాల్లో ఉన్న మన వేదనను, దుఃఖాన్ని, బాధను, నిట్టూర్పును, ఇరుకులు, ఇబ్బందులను అన్నిని కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రభుకు అప్పగించాలి. ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించేవారిగా ఉండాలి. మనుషులు పలకరించలేదనో, ప్రేమించలేదనో, పరామర్శించలేదనో, నిరాశ నిట్టూర్పుల వైపు మనం చూడకుండా, బంధుమిత్రులు ఆదుకోలేదనో, స్నేహితులు పలకరించలేదనో, ఫోన్ చేయటం లేదనో మనము వారి వైపు నిరాశ నిస్పృహ చెందకుండా, అదిగో దేవాతి దేవుడు అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని సమయాలకి అన్నిటికీ చాలిన వాడైనా ఆ దేవునితో మన పరిస్థితులు పంచుకోవాలి, ప్రార్థించాలి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు చేసింది అదే. నేడు విశ్వాస యాత్రలో ఉన్న నీవు నేను కూడా మనము సంప్రదించాల్సింది, మనం ఆశ్రయించాల్సింది కూడా ఆ దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుని అనే విషయాన్ని మీ దృష్టికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. అయితే ఇశ్రాయేలు ప్రజలు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు నిట్టూర్పులతో, వారు మూలుగుతూ ఆ దేవునికి మొరపెట్టారు. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగుని విని వారు మొరపెట్టి చివరికి మూలుగుతూ ఉన్నారు ప్రియులారా. సాధారణంగా మూలుగు అంటే తీవ్రమైన బాధ, శారీరకమైన బాధ, మానసికమైన బాధ, ఆత్మీయమైన బాధ ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తి బాగా జబ్బు వచ్చి బాధ భరించలేక ఏం చేస్తారు? మూలుగుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఎందుకు మూలుగుతావు అంటారు. వాళ్ళ బాధని వ్యక్తపరచుకోవడానికి ఆ మూలుగుని మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక, ఆ బాధని భరించలేక, ఆ బాధని, వ్యాధిని మూలుగుతూ ఉంటారు ప్రియులారా. శారీరకమైన సమస్యలో మూలుగు ఉంది, మానసిక సమస్యలో మూలుగు ఉంది, ఆత్మీయమైన సమస్యలో మూలుగు ఉంది. నీ మూలుగును, నా మూలుగును, మన మూలుగును అర్థం చేసుకోగలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, దేవాతి దేవుడు. ఆయన మన యొక్క పుట్టుక ముందు మన గురించి తెలుసు, మన పుట్టుక ఆయనకు తెలుసు, మన యవ్వనం ఆయనకు తెలుసు, మన స్థితులు, గతులు, పరిస్థితులు అన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగును అర్థం చేసుకున్న దేవుడు ఆయన విన్నాడు. ఆడు గమనిస్తే చూడండి, మూలుగు విన్నాడు. చూడండి ప్రియారా, 24వ వచనంలో దేవుడు వారి మూలుగుని విని, నీ బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదని, నేనెవరు వింటలేదనుకోవద్దు, కానీ నీ బాధను, నీ వేదనను, నీ ఆవేదనను, నీ నిట్టూర్పును, నీ మూలుగును, నీ పరిష్కారం కాని సమస్యలను, అంతు చిక్కని వ్యాధులను, అర్థం కాని పరిస్థితులను
అర్థం చేసుకోగలిగిన వ్యక్తి, వినగలిగిన వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి, ఆయనే దేవాతి దేవుడు. ఆయన నీ మూలుగుని వినేవాడుగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగుని విన్నాడు. ఆయన వినే దేవుడు. ఆయన చెవులుండి వినే దేవుడు. నేటి ప్రజలు చెవులుండి వినేవారు కాలేకపోవచ్చేమో, కానీ ఆయన చెవులు వినే దేవుడు. ఆయన నీతిమంతుల వైపు ఆయన చెవులు వంచినవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, తర్వాత మనం గమనించి చూడండి, ఆయన దేవుడు మొర విన్నాడు. తర్వాత దేవుడు వారి మూలుగులు విన్నాడు. ప్రియులా, కొంతమంది చూస్తే చిన్నతనంలో తల్లిని పోగొట్టుకొని ఉంటారు. కొంతమంది చూస్తే తండ్రిని పోగొట్టుకొని ఉంటారు. ఒకసారి తండ్రి ప్రేమకు తల్లి ప్రేమకు దూరమై ఉంటారు. కొంతమంది జీవితాలు గమనిస్తే వివాహాలు కాకుండా ఉన్నవారు ఉన్నారు. కొంతమంది ఎంతో చదువుకొని ఏ ఉద్యోగం రాక జీవనోపాధికి ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. ఓ ప్రియులారా, తండ్రి సరైన క్రమంలో లేక, పిల్లలు సరైన అలవాట్లో లేక, ఓ ప్రియులారా, ఆ కుటుంబాన్ని భారంగా కొనసాగిస్తున్న అనేక మంది తల్లులు ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులను వీటన్నిటి నుంచి విడుదల కలిగించగలిగేది, వారిని మార్చగలిగేది, వారి ఆలోచనలను, వారి అలవాట్లను, వారి బ్రతుకును మార్చగలిగేది, మనం మూలుగును వినగలిగేది, అన్ని పరిస్థితుల్లో మార్పు చేయగలిగేది దేవాతి దేవుడు అనే విషయాన్ని మధ్యాహ్నం వేళ మనము వాక్యానుసారంగా గ్రహించగలమని మీకు ప్రభుపేట మనవి చేస్తున్నాం. ప్రియులారా, చూడండి, కీర్తన గ్రంథము, కీర్తనలు 6వ కీర్తన 6వ వచనం, నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఓ భక్తుడు అంటున్నాడు, ఓ ప్రార్థించాడు. ఇక మూలుగుచు ఉన్నాడు. మూలుగుచు అలసి ఉన్నాను. మూలుగులో కూడా ఏమైంది? అలుపు వచ్చింది. పరిస్థితులు మారలేదు, అలుపు వచ్చింది. ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను. రాత్రిపూట నిద్ర రావటం లేదు. ప్రార్థిస్తూ ఉన్నాడు. కన్నీరు విడుస్తూ ఉంటే ఆ కన్నీరుకి ఆ పరుపు అంతా తడిసిపోయి ఆ పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. తన స్థితులు, పరిస్థితులు అవన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. తన పాపాలు, తన శాపాలు, తన బలహీనతలు, తన భక్తిహీనతలు, తన అవిధేయతలు, తన అంధకారపు పరిస్థితులు అన్నీ కూడా దేవునికి అప్పగిస్తున్నాడు. తన ప్రతి పరిస్థితి దేవునికి చెప్తున్నాడు. కన్నీళ్లతో దేవుడికి అప్పగిస్తున్నాడు. ప్రియులారా, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. ఆ విచారం చేత కన్నులు గుంటలు పడుతున్నవి. నాకు బాధ కలిగించిన వారి చేత అవి చివికి ఉన్నవి. అనేక మంది బాధ కలిగించేవారుగా ఉన్నారు. నేడు ప్రజలు ఆదరించేవారుగా కంటే బాధించేవారుగా ఉన్నారు. ఓ ప్రియులారా, నేడు ప్రజలు ఏదన్నా మనకి మేలు జరగడం కన్నా కూడా వారు మనకి ఏదన్నా కీడు జరిగితే చూద్దామనే తలంపు కలిగిన వారుగా కొందరు ఉన్నారు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. అవును, మనుషులు బాధకే కర్తలు, దేవుడు ఆదరణకర్త. మనుషులు బాధిస్తారు, బాధకు కర్తలు. ఆదరించేవారు లేని పరిస్థితుల్లో ఈ యొక్క భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని ఆదరణ కొరకు, దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, 9వ వచనం గమనిస్తే, యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ప్రార్థించగా దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి ఉన్నాడని, దేవుడు ఆయన యొక్క విన్నపాన్ని ఆలకించి ఉన్నాడని భక్తుడు అనుభవపూర్వకంగా గ్రహించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ప్రభుకి ఆ మూలుగును ప్రభుకి అప్పగించుకోవాలి, ప్రభువుకు తెలియపరచుకోవాలి. కాబట్టి దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తే, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ హన్నా ప్రార్థన మనం గమనించగలం. ప్రియులారా, ఓ హన్నా యెహోవా ఆమెకు సంతు లేకుండా చేస్తూనే ఉండిద్ది అక్కడ. అదేవిధంగా తన యొక్క తోడుకోళ్ళ పెనిన్య బాధ పెడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి 1వ అధ్యాయం 10వ వచనంలో, 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు ఉంది. బహుగా ఏడ్చుతూ ఉంది. దేవునికి తన వేదన, బాధను, దుఃఖాన్ని చెప్పుకుంటుంది.
ప్రార్థిస్తూ 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 చివరికి ఆమె పెదాలైతే కదులుతున్నాయి అంటే కానీ స్వరమైతే వినిపించటం లేదంట. అప్పుడే అక్కడున్న దేవుడు యాజకుడు వచ్చి ఏలి, ఈమె పెదాలు కదులుతున్నాయి కానీ ఈమె మాట వినపట్టలేదు అని ఆమె గురించి వేరొక విధంగా ఆయన మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. మెట్టుకు ఆమె బహుగా ఏడుస్తూ ఉంది. ఆమె ప్రార్థించి ప్రార్థించి ఏడ్చి ఇప్పుడు స్వరం ఆగిపోయింది, పెదాలు మాత్రమే కదులుచున్నవి. తన వేదన, ఆవేదన, దుఃఖము, అవమానాన్ని, ఇబ్బందిని, ఇరుకును ప్రభుకి అప్పగించిన అనుభవాన్ని కలిగి ఉంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం గమనిస్తే, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొను. ప్రియులారా, దేవుడు హన్నా ప్రార్థన ఆలకించాడు. యెహోవా ఆ దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె అవసరతను, ఆమె అక్కరను దేవుడు తీర్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, ప్రార్థన ఆలకించువాడా అని ఉంది. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం గమనిస్తే ప్రార్థన ఆలకించేవాడు. ఈ లోకంలో అధికారులు మనం మొర ఆలకించకపోవచ్చు, ఇప్పుడు కాదు రేపు తిప్పుతూ ఉండవచ్చు. ఈ లోకంలో రాజకీయ నాయకులు మనం పట్టించుకోకపోవచ్చు. ఈరోజు ఈ లోకంలో పరిపాలకులు మనం త్రోసివేయవచ్చు. కానీ దేవాతి దేవుడైతే ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆయనకి ప్రార్థన ఆలకించేవాడు అనే పేరు ఉన్నది. ప్రియులారా, ఓ ఇశ్రాయేలు ప్రజ మొర ఆయన ఆలకించాడు. దావీదు ప్రార్థన ఆలకించాడు. హన్నా ప్రార్థన ఆలకించాడు. ఓ నీవు నేను కూడా ఆ భారముగా ప్రార్థిస్తే ఆయన ప్రార్థన ఆలకించుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మన స్థితులు, గతులు, పరిస్థితులు మనము ప్రభుకు అప్పగించుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఇంకా నా యొక్క సమస్యల పరిష్కారం కాలేదంటే మనం ఇంకా ప్రార్థనలో వెనకబడి ఉన్నామేమో, మనం ఇంకా హన్నాలాగా ప్రార్థించలేకపోయేవేమో, మనం ఇంకా దావీదులాగా ప్రార్థించలేకపోయామేమో, మనం ఇంకా ఇశ్రాయేలు ప్రజల్లాగా ప్రార్థించలేకపోయావేమో. ఆ లోపము నాలో మనలో ఉందేమో. అది సరి చేసుకోవాల్సిన అవసరం అది నాకు, నీకు, మనకి, మనందరికీ ఉన్నదేమో అని ఈ మధ్యాహ్న వేళ దేవుని హెచ్చరిక కలిగి ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన పక్షపాతి కాడు. ఆయన మనుషుల ముఖాలు చూసి విలువిచ్చేవాడు కాదు. వాళ్ళు మనుషుల స్థితి, స్థాయిని బట్టి విలువిచ్చేవాడు కాదు. మనుషుల యొక్క మనీ బలం చూసి విలువిచ్చేవాడు కాదు. ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు. ఆయన ఒకరి పక్షాన ఒకరి న్యాయము, ఒక న్యాయము చూపడు. ఆయన పక్షపాతం లేనివాడు. కాబట్టి ఆ న్యాయవంతుడే దేవుడికి నీ మొర, నా మొర, ఆ ప్రభుకి మనం అప్పగించవలసిన వారంగా ఉన్నామని ఈ మధ్యాహ్న కాలంలో మనం దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాం ప్రియులారా. ఇంకా నీ భర్త మారలేదా? ఇంకా నీ భార్య మారలేదా? ఇంకా నీ పరిస్థితులు మారలేదా? ఓ, నువ్వు ఇంకా ప్రార్థించాలి, నువ్వు ఇంకా కన్నీళ్లు కార్చాలి, ఇంకా నీ తలుపులు వేసుకోవాలి, ఇంకా ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. ఇంకా మనుషుల వైపు చూచుట, ఇక మనం వారి వైపు వీరి వైపు చూసుట, మన ఫోన్ డైరీ చూసుకోవటం, మన ఫోన్లో ఉన్న ఫోన్ నెంబర్స్ వైపు చూసుకోవటం, అవన్నీ వేస్ట్. వదిలేసాయి. దేవుని వైపు చూసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో నాకే తెలియదు, కానీ నీ సమస్యను పరిష్కరించగల దేవుడు ఉన్నాడు, వినగల దేవుడు ఉన్నాడు. ఒకసారి అంట ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి వెళ్ళి తన యొక్క వ్యాజ్యం గురించి చెప్తూ ఉందంట. ఎన్నిసార్లు చెప్పినా కూడా వింటున్నాడే కానీ పట్టించుకోవట్లేదంట. ఆయన మాటికి ఆ కఠినాత్ముడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఆమెకు న్యాయము తీర్చాడంట. మన దేవుడు అలాంటి వాడు కాదు. విన్నట్టుగా ఉన్నాడు, చూడనట్టుగా ఉన్నాడు. ఆయన వినే దేవుడు, చూసే దేవుడు, ధైర్యం చెప్పే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. ఒకప్పుడు తిండికి లేని పరిస్థితుల్లో మనకు తిండి ఇచ్చిన దేవుడు, బట్టలు లేని పరిస్థితుల్లో బట్టలు ఇచ్చిన దేవుడు, చదువుకు లేని పరిస్థితుల్లో చదువు ఇచ్చిన దేవుడు. మనకు చిన్న సైకిల్ ఉంటే చాలనుకున్నప్పుడు సైకిల్ లేనప్పుడు సైకిల్ ఇచ్చిన దేవుడు, బండి అనుకుంటూ బండి ఇచ్చిన దేవుడు, ఇంకా నీకు కారు అవసరం కారు ఇచ్చిన దేవుడు, నీ అవసరాలు తీర్చిన దేవుడు, నీకు వివాహం కానప్పుడు వివాహం చేసిన దేవుడు, నీకు బిడ్డలు లేనప్పుడు బిడ్డలు ఇచ్చిన దేవుడు, నీ కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడు, నీ బ్రతుకు నిలబెట్టిన దేవుడు. ఆయన మరువజాలన దేవుడు, మారన దేవుడు, మార్పు లేని దేవుడు. ఇంకా దేవుణ్ణి అనుమానించవద్దు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము
దేవుడి యొక్క నమ్మకమైన వాడని, నమ్మదగిన దేవుడని, ఆశ్రయించే దేవుడని ఈ మధ్యాహ్న వేళ మనం జ్ఞాపకం చేయబడుతుంది, వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియులారా. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనం గమనిస్తే, నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునేను. ఆయన ఆనాడు అబ్రహాముకి చేసిన వాగ్దానాన్ని, ఇస్సాకు చేసిన వాగ్దానాన్ని, యాకోబులు చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు ప్రియులారా. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 8వ వచనంలో మాట చూడగలము. ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనంలో, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశైన దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడై ఉందని అతనితో చెప్పెను. ఆనాడు కనాను దేశాన్ని నీ సంతతికి ఇస్తానని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. నిబంధన జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు చెర నుంచి విడుదల కలిగించి ఆ యొక్క కనాను దేశానికి, పాలు తేలును ప్రవహించే దేశానికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించిన వాడిగా ఉన్నాడు ప్రియులారా. నిర్గమాకాండము 2వ అధ్యాయం 25వ వచనం గమనిస్తే, దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారిని లక్ష్యం ఉంచెను. ఓ ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మూలుగును తీర్పు విన్నాడు. అదంటమే కాదు ప్రియులారా, దేవుడు వారి బాధను చూశాడు. దేవుడు వారి బాధను చూచడమే కాదు ప్రియులారా, దేవుడు వారిని లక్ష్యం ఉంచాడు. అనగా దేవుడు వారి ఆవేదన అర్థం చేసుకున్నాడు. దేవుడు వారి గురించి పట్టించుకున్నాడు. దేవుడు వారి గురించి ఆలోచన చేశాడు. ఓ ప్రియులారా, దేవుడు విశ్వాసుల ప్రార్థన వింటాడు. దేవుడు విశ్వాసుల మొర వింటాడు. దేవుడు విశ్వాసుల వైపు చూస్తాడు. ఆయన పట్టించుకుంటాడు. ఆయన స్పందిస్తాడు. ఆయన పరామర్శిస్తాడు. ఆయన పలకరిస్తాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను త్రోసివేయలేదు. ఓ నా ప్రార్థన ఏమైంది? నా ఆవేదన ఏమైంది? అయ్యో నేను ఏమైపోయాను, నా కుటుంబం ఏమైపోయింది అని నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు. అవును, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కొరకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతిని పలకరిస్తూ ఉన్నాడు. చూడు, దేవుడు తన భక్తుల పట్ల ఆ క్రీస్తు ప్రభువారి స్పందన చూద్దాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం గమనిస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం గమనిస్తే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచిదని అడుగుగా. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలం గమనిస్తే అదిగో మరియ ఏడుస్తూ ఉంది. మరి అంట ఎప్పుడు యేసుప్రభు పాదాలు పట్టుకొని ఉండేదంట. ఎప్పుడు దేవుని వాక్యం చదువుకుంటూ, ఎప్పుడు యేసుప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రార్థిస్తూ, యేసుప్రభు వారు వస్తే ఆయన పాదాల దగ్గర కూర్చొని, యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉండేదంట. అలాంటి అనుభవం గల మరియ యేసు పాదముల మీద పడింది. ఆమె ఏడ్చుతూ ఉంది. ఆమెతో కూడా యూదులు ఏడుస్తూ ఉన్నారు. యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు, యేసు ప్రభువారు కూడా తన బిడ్డకు, తన దాసురాలకు, తన కుమార్తెకు వేదన, దుఃఖం వచ్చిందని మూలుగుచూ ఉన్నాడు. ఆ దుఃఖంలో పాలిభాగస్తుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన నీ దుఃఖంలో పాలిభాగస్తుడు, నీ మూలుగులో పాలిభాగస్తుడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు ప్రియులారా. ఆయన మూలుగుచు అతను ఎక్కడ ఉంచిదని అడుగుగా, వారు ప్రభువా వచ్చి చూడు ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచెను. 35వ వచనం, ఆయన నీ మూలుగుతో పాటు మూలిగేవాడు, నీతో పాటు కన్నీళ్ళు విడిచేవాడు, నీ దుఃఖంలో పాలిభాగస్తుడు. ఆయన పలకరించేవాడు. ఆయన విన్నట్టు ఉండేవాడు కాదు. ఆయన చూడనట్టు ఉండేవాడు కాదు. పట్టినట్టు ఉండేవాడు కాదు. మనకెందుకు లేని వెళ్ళిపోయేవాడు కాదు. నువ్వు దుఃఖపడితే దుఃఖపడేవాడు, నువ్వు మూలిగితే మూలిగేవాడు, నువ్వు ప్రార్థిస్తే నీతో ప్రార్థించేవాడు. ఓ నువ్వు వేదన పడితే నీతో వేదన పడేవాడు, నువ్వు ఏడిస్తే నీతో ఏడ్చేవాడు ఆ ప్రభువు. అది యేసు ప్రభువారి స్పందన ప్రియులారా. ఓ నువ్వు నమ్మిన దేవుడి యొక్క స్పందన, నిజ దేవుడి యొక్క స్పందన. ఆయన ఆలకించేవాడు, ఆదరించేవాడు. ఆయన నీతో పాటు కలిసి నీ దుఃఖంలో పాలిభాగస్తుడు.
ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల గమనంలో మనం గమనిస్తే చూడండి 38వ వచనంలో, యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి వద్దకు వచ్చెను. ఆయన ఏడ్చుతూ ఉన్నాడు, ఆయన మూలుగుతూ ఉన్నాడు. అంటే నువ్వు ఇంకా మూలగట్టం లేదా, నువ్వు ఇంకా ఏడ్చడం లేదా, నువ్వు ఇంకా ప్రార్థించడం లేదా, ఎక్కడ వెనకబడి ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, ఇంకా ఏమి దేవుళ్ళే, ఎన్నాళ్ళు ప్రార్థన చేశాను, పరిస్థితులు ఏం మారలేదు, కుటుంబం ఏం మారలేదు, పరిస్థితులు ఏం మారలేదు, అన్ని ఇబ్బందికర పరిస్థితులే, అలానే మా జీవితాలు ఉన్నవి, అలాగే మా పరిస్థితులు ఉన్నవి అని విచారపడుతున్నావా? మధ్యాహ్నం వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు మందిరం రాలేక మైక్ శబ్దం ద్వారా దూరంగా ఉండివి వాక్యం వింటున్నావా? అదిగో దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మందిరానికి ఏం వెళ్దామా వద్దు అని చెప్పి వచ్చేవు కదా, అవును నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు దుఃఖపడితే దుఃఖించేవాడిగా ఉన్నాడు, నువ్వు మూలిగితే మూలిగేవాడిగా ఉన్నాడు, నువ్వు ప్రార్థిస్తే ప్రార్థించేవాడిగా ఉన్నాడు, నువ్వు ఏడిస్తే ఏడ్చేవాడిగా ఉన్నాడు. ఆ దేవుడు కఠినాత్ముడు కాదు, ఆయన కఠినమైన న్యాయాధిపతి లాంటి వాడు కాదు. ఆయన నమ్మకమైన వాడు. నీ కొరకు నా కొరకు వేదన, నీ కొరకు నా కొరకు వేదన అనుభవించిన వాడు, వేదన అనుభవించేవాడు, వేదన అనుభవిస్తూ ఉన్నవాడు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆనాడు మరియా మార్త వారి జీవితాల్లో వారు ఒకే ఒక బ్రదర్ ఆ యొక్క లాజరు చనిపోయినప్పుడు వారి దుఃఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు ఆ దుఃఖంలో ఆయనకు మునిగిన వాడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మధ్యాహ్నం వేళ సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన సన్నిధికి రా. యేసయ్య పాదాల మీద పడింది, ప్రార్థిస్తూ ఉంది. ఒకవేళ కింద కూర్చొని ప్రార్థన చేయలేకపోయావా? కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసుకో. కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయలేవా? మంచం మీద కూర్చొని ప్రార్థన చేసుకో. మంచం మీద కూర్చోలేకపోతున్నావా? పడుకొని ప్రార్థన చేసుకో. దేవుడు నీ కూర్చునే స్థానాన్ని బట్టి కాదు, కానీ నీ హృదయాన్ని చూస్తాడు. మనుషులు పై రూపాన్ని చూసి లక్ష్యమిస్తారు, కానీ దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆనాడు దావీదు విషయంలో పై రూపాన్ని బట్టి ఆనాటి సమూయేలు ప్రవక్త పై రూపాన్ని బట్టి ఇతనై ఉండొచ్చేమని యెషయా యొక్క కుమారుల గురించి ఇతను రాజుగా అర్హుడేమో, మంచి హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు అని చూసాడేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు, నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని. ప్రియులారా, దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, ఆయన నీ హృదయాంతర్యాన్ని చూసేవాడు. నీ స్థితి గతి పరిస్థితి అర్థం చేసుకునేవాడు. ఆయన అవమానపరిచేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. ఆయన ఆదరించేవాడు, పరామర్శించేవాడు. నీ పరిస్థితిలో నువ్వు మంచం మీద పడుకొని ఉన్నా సరే, నీ హృదయం ఇప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆయన వినుటకు సిద్ధముగా ఉన్నాడు. పగలనక రాత్రనక అసమయమునందు ఆయన యొక్క ప్రార్థన వింటుకు సిద్ధముగా ఉన్నాడు. నీ వేదన ఆవేదన వింటుకు సిద్ధముగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల దేవునితో మాట్లాడుతున్నాడు. అదిగో హన్నా ప్రార్థన విన్నాడు, దావీదు ప్రార్థన విన్నాడు, ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన విన్నాడు, అదిగో మరియా ప్రార్థన విన్నాడు. ఆయన ఆలకించాడు, పరామర్శించాడు, ఆయన చూశాడు. ఆయన వినే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన పలకరించే దేవుడు, ఆయన పరామర్శించే దేవుడు. మనుషుల వైపు చూసి, పరిస్థితుల వైపు చూసి నిరాశ చెందేవా, నిస్పృహ చెందేవా, ఇక నా బ్రతికింతే, నా కుటుంబం ఇంతే, ఇక మారదు అని నువ్వు కృంగిపోయావా, వంగిపోయావా? మధ్యాహ్న కాల దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నిరాశ చెందకు. హన్నా నిరాశ చెందిన దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు హన్నా ప్రార్థన ఆలకించాడు. మరియా కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క చనిపోయే లాజర్ను బ్రతికింపచేశాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. చనిపోయిన వారు లేపగలడు, వ్యాధిగ్రస్తుని బాగు చేయగలరు. అదిగో వ్యాధులు, బాధలు, సమస్యల్లో, చిక్కుల్లో ఉన్న వారిని విడిపించగలడు. ఆయనకు అసాధ్యమైనది లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునము. దేవునికి అసాధ్యమైంది లేనే లేదు ప్రియులారా. ఈ మధ్యాహ్నం వేళ గమనిస్తే దేవుడు ఆయన స్పందించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన పలకరించే దేవుడు ప్రియులారా. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం గమనించినప్పుడు, యెహోవా ఇట్లా నేను నిత్యముగా చూచి ఆయన బాధను చూసే దేవుడు. చదవండి బ్రదర్. తమను కష్టపెట్టి వారిని బట్టి వారిని పెట్టిన మొరను వింటిని. ఆయన చూసే దేవుడు, వినే దేవుడు. వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నవి. మన దుఃఖాలు, మన బాధ, మన కష్టము ఆయన చూసే దేవుడు, వినే దేవుడు, ఆయనకు తెలిసే ఉండవని మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఐగుప్తుల చేతుల్లో ఉండి వారిని విడిపించుటకును
ఆ దేశంలోని విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. దేవుడు నీ కోసం దిగి వస్తాడు, నా కోసం దిగి వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు దిగి వచ్చిన దేవుడు ప్రియులారా, ఆయన దిగి వచ్చిన దేవుడు. ప్రజల మొరను విన్నాడు, వారి బాధలను చూశాడు. ఆయన చూసి చూడకుండా ఉండేవాడు కాదు, విన్నట్టుగా ఉండేవాడు కాదు. ఆయన దాటిపోయేవాడు కాదు ప్రియులారా, దాటిపోయేవాడు కాదు. లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు గమనిస్తే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కుతాడు. ఒక మనుషుడు యెరూషలేము పట్టణం నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు ఎవరు చేతులు చిక్కాడు? దొంగల చేతులు చిక్కాడు. దొంగలు దోచుకున్నాడు. అతని దగ్గర ఉన్న బట్టలు, అతని డబ్బులు ఏమైనా దోచుకున్నారు, కొట్టారు, కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కొర ప్రాణంతో పడి ఉన్న వ్యక్తిని మొదటిగా ఒక వ్యక్తి చూశాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరైనా యాజకుడు చూస్తాడు. మొదటిగా ఎవరు? యాజకుడు చూసి, ఒరే ఇతని చేతులకి బట్టలను దోచుకున్నారా అంది, ఇతను దొంగలు కొట్టినట్టున్నారు, గాయాల పాలే ఉన్నాడు, కొన ప్రాంతం ఉన్నాడు, ఇక చచ్చిపోతాడు, ఏం వల్ల మనకెందుకు లే బాధ అని చూచినట్టుగా పక్కగా వెళ్ళిపోయాడు. మన దేవుడు చూచి చూడుగా వెళ్ళేవాడు కాదు ప్రియులారా. ఒకవేళ నీ బంధువులు వెళ్ళి ఉండొచ్చు, నీ స్నేహితులు వెళ్ళి ఉండొచ్చు, నీ సంఘస్థులు వెళ్ళి ఉండొచ్చు, నీ గ్రామస్తులు వెళ్ళి ఉండొచ్చు, కానీ దేవుడు చూచి చూడగా వెళ్ళేవాడు కాదు. యాజకుడు చూశాడు, మనకెందుకు లేని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీయుడు కూడా వచ్చాడు, చూశాడు, అతను దెబ్బల దగ్గర ఉండి కొన ప్రాంతం ఉంది, అతను పలకరించలే, కనీసం పక్కకుండా మనకెందుకులే అని చూడనట్టుగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆఖరిగా సమరయుడు వచ్చాడు, చూశాడు, అతని మీద జాలి పడ్డాడు. అయ్యో పాపం దెబ్బల దగ్గర ఉండి కొన ప్రాంతం ఉన్నాడు, ఏదైనా ట్రై చేస్తే, ఏదైనా వైద్యం చేస్తే, ఏదన్నా అతనికి ఏమన్నా గాయాలు కడితే ఏదైనా బాగుపడతాడేమో, ప్రాణంతో బతుకుతాడేమో అని జాలిపడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ద్రాక్షారస తాగిచ్చాడు, ఆయన నూనెతోటి ఆ గాయాలు కట్టాడు, భుజం మీద వేసుకున్నాడు, ఆ యొక్క గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూటకూల ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ చెప్పాడు, ఇతను మంచిగా భోజనం పెట్టమన్నాడు, ఆకలితో పడున్నాడు, ఎప్పుడు తిన్నాడేమని ఆహారం పెట్టించాడు, అతను పరామర్శించాడు, అతను పలకరించాడు, అతను గాయాలు కట్టాడు. ఆ విధంగా అతను చనిపోయే పరిస్థితుల్లో అతన్ని బ్రతికిచ్చాడు. కీర్తన గ్రంథ భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించు. అవును, బ్రతకలేక ఒకరోజు చనిపోదాం అనుకుంటున్నావా? ఒక తల్లి తన బిడ్డలిద్దరిని చాకలేక, భర్త త్రాగుబోతుడై ఊరంతా అప్పులు చేసి ఏమి చేయాలో అర్థం కాక ఆ రాత్రి వేళ తీసుకుని వెళ్ళి ఆ ఇద్దరు బిడ్డలను బావిలో నెట్టేసి ఆమె కూడా దూకి చనిపోయింది. అనేక సందర్భాల్లో బిడ్డలను బ్రతికించలేక, కట్టుకున్నవాడు కట్టుకున్నది సరైనది కాక, సరైన పరిస్థితులు కాక బిడ్డలను చంపుకుంటూ వారు చనిపోతున్న కాల పరిస్థితిలో ఉన్నాం. లోకంలో పాపం పెట్టిల్లిపోయి ఉన్నది. కళ్ళు మూసుకుని మనుషులు జీవిస్తూ ఉన్నాడు. కట్టుకున్న భార్య పట్ల, కట్టుకున్న భర్త పట్ల, నమ్ముకున్న దేవుని పట్ల న్యాయంగా, నీతిగా, నిజాయితీగా జీవించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. వారిని మార్చలేక, బ్రతకలేక, చావలేక స్థితిలో అనేక మంది కొట్టుమిట్లాడుతున్నారు. అనేకసారి ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు కూడా నీ జీవితంలో వచ్చి ఉండవచ్చు. కానీ అలాంటి ఆలోచన వద్దు. దేవుడు నమ్మదగిన వాడు, నీ స్థితులు, గతులు, పరిస్థితులు మార్చగలిగిన వాడు. ఇంకా నీ పాపంలో పడి ఉండావా? ఇంకా నువ్వు పాపంలో ఉంటే నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఇప్పుడన్నా మారు మనసు పొందు. ఇంకా నన్ను ఎవరు చూడటం లేదులే, నన్ను ఎవరు అనరులే, నాకు ఎదురు లేదులే, తిరుగులేదులే అని వెళ్తున్నావా? నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ పాపాలు, లోపాలు, శారీరక యొక్క బలహీనత ప్రజలు ఒప్పుకో, సరిచేసుకో, ప్రార్థించు. ఆయన నీ జీవితాన్ని సరిచేసేవాడిగా ఉన్నాడు, నీ మీద జాలి పడేవాడిగా ఉన్నాడు. ఇదిగో ఇతను యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతూ ఉన్నాడు. ఆత్మీయ పట్టణము నుండి అన్య లోకం వైపు వెళ్తూ ఉన్నాడు. శాపగ్రస్తమైన యెరికో పట్టణం వైపు వెళ్తున్నాడు. పాడైన ప్రదేశం వైపు వెళ్తున్నాడు. వెలగొండ ప్రదేశం వెళ్తూ ఉన్నాడు. అదిగో వెలగొండ స్థలానికి వెళ్తూ ఉన్నాడు. అయినా దొంగల చేత చిక్కి
ఆ దెబ్బతిన కొర ప్రాణంతో ఉన్నాడు. ఆ మంచి సమరయుడు, ఆ గుడి సమర్థియాన్ ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఆ యొక్క సమరయుడు ఉన్నాడు. నీ జీవితాలని పడిపోయిన జీవితంలో, పాపపు జీవితంలో, పాతాళానికి సమీపంలో జీవితంలో, ఆ శాపగ్రస్తమైన ఎరుకో పట్టణము లోకం వైపు, పాపం వైపు పరుగులెడుతూ అంతా దోచబడి, అంతా దొంగల పోలై కొర ప్రాణంతో కొట్టమిట్లాడుతున్న పరిస్థితిలో ఉన్నావా? అదిగో యేసయ్య నీ కొరకు ఆయన నేను గాయాల కట్టుకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేసిన పాపాలను బట్టి ఆయన గాయాలు పొందాడు. నీ అవిధేయతలను బట్టి, అంధకారాన్ని బట్టి అవమానాలు పొందాడు. ఆయన ముఖాన చెంప దెబ్బలు, ఆయన ముఖాన ఉమ్మివేతలు, ఆయన తలకు ముళ్ళ కిరీటము, ఆయన పాదములకు మేకులు. నీ పాప పరుగులను బట్టి ఆయన పాదాలకు మేకులు కొట్టబడినవి. నీ పాపపు చేతులతో చేసిన పనులు బట్టి ఆయన చేతులకు మేకులు కొట్టబడినవి. ఆయన కొరడాలతో వీపంతా నాగేడ్చలో దున్నబడింది. నీ శరీరం చేసిన అవిధేయతను బట్టి, మానవాళి చేసిన అవిధేయత పాపాలను బట్టి ఆయన నలగొట్టబడినవాడుగా ఉన్నాడు. ఆయనను సంప్రదిస్తే ఆయన్ని గాయాలు కడుతాడు. ఆయన నీకు రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన చూసి చూడక వెళ్ళేవాడు కాదు. సమరేడు వడే, సాయాక యాజకుడి వడే చూచి చూడ వెళ్ళేవాడు కాదు. లేవి వడే మనకెందుకు పక్క దాకా వెళ్ళేవాడు కాదు. ఆయనని పలకరించేవాడు, నీ గాయాలు కట్టేవాడు, నీకు పట్ల జాలి చూపేవాడు, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టేవాడు, నిలబెట్టేవాడు. కొర ప్రాణంతో నీ బ్రతుకును నిలబెట్టేవాడు, నీ ప్రాణాన్ని నిలబెట్టేవాడు ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం వేళ సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? యెరూషలేము నుండి యెరికో పట్టణంకు వెళ్తున్నావా? ఆ ప్రార్థనకు వస్తున్నావే, కానీ నీ బ్రతుకంతా పాపపు బ్రతుకు, నీ బ్రతుకంతా పాపంలో ఉన్న బ్రతుకు, యెరికో పట్టణం వైపు వెళ్తున్న బ్రతుకు, శాపం వైపు వెళ్తున్న బ్రతుకు, పాపం వెళ్తున్న బ్రతుకు. అది నీ మనస్సాక్షి తెలుసు, అది నీకు తెలుసు. అది నీ కుటుంబానికి తెలిసినా తెలియకపోయినా, ఇది నీ భర్తకు తెలిసినా తెలియకపోయినా, నీ భార్యకి తెలిసినా తెలియకపోయినా, నీదంతా భయంకరమైన బ్రతుకు. అదిగో యెరికో పట్టణానికి వెళ్తున్న బ్రతుకేమో ఈ రాత్రి మధ్యాహ్నం వేళ దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదిగో మారు మనసు పొందుతావా సరే, లేకపోతే గొడ్డలి చెట్టు వేరు వద్ద ఉన్నది. అదిగో మారు మనసు పొందుతావా సరే, నీ యవ్వనం బట్టి ఏం లేదు. ఒక్క క్షణంలో దేవుని ప్రాణం తీయగలడు. ఒక్క క్షణంలో నిన్ను అనారోగ్య పాలు చేయగలడు. ఒక్క క్షణంలో ఆయన హాస్పిటల్లో పడేయగలడు. ఇదిగో ఈ మధ్యాహ్నం వేళ దేవుడు హెచ్చరిస్తున్నాడు. యెరూషలేము పట్టణములు, దేవుని రాజ్యములు, పరలోక పట్టణములు, అదిగో దేవుని వాక్యములు, దేవుని మందిరమునకు వస్తున్నావు, కానీ నీ బ్రతకంతా పాపములతోనే ఉంది. నీ బ్రతకంతా లోకంతోనే ఉంది. నీ లోకం నీదంతా ఎవరని చూడటం లేదని కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతున్నట్టుగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందో లేదో కానీ నీ బ్రతుకైతే పాపంలో పడి ఉన్నది. అదిగో యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుచున్న వ్యక్తిలాగా నీ జీవితం ఉన్నదేమో. ఈ మధ్యాహ్నం వేళ సరిచేసుకో. నీ కష్టాలకు కారణం, నీ కన్నీళ్ళకు కారణం, నీ అనారోగ్యానికి కారణం, నీ వ్యాధికి కారణం, నీ బాధకు కారణం ఒకవేళ నీ పాపమేమో, నీ బిడ్డల వేదనకు కారణం నీ పాపమేమో. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవా, రే పాపినను క్షమించు, నీ పాపాలు ఒప్పుకో, సరిచేసుకో. అయ్యో, నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావని దేవుని సాక్షిగా ఉండావా? వాక్యానుసారంగా ఉండావా? ఆఫీసులో నీకు సాక్ష్యం ఉందా? ఇంట్లో నీకు సాక్ష్యం ఉందా? వీధిలో నీకు సాక్ష్యం ఉందా? దేవుడు నీ సాక్ష్యాన్ని అడుగుచున్నాడు. నీ మనస్సాక్షిని అడుగుచున్నాడు. నా మనస్సాక్షిని అడుగుచున్నాడు. మన మనస్సాక్షికి దోషము కలుక్కున్నట్లు దేవుని ఎదుట యోగ్యముగా ఉన్నామా? ఇదిగో మనం వారకూడికి వెళ్తూ ఉండవచ్చు, సంఘ కూడికలకు వస్తూ ఉండవచ్చు, ఆదివారం ఆరాధన చేస్తూ ఉండవచ్చు, కనపడ్డ వారికి వందనాలు చెబుతూ ఉండవచ్చు, కానుకలు ఇస్తూ ఉండవచ్చు. కానీ నీ బ్రతుకు దేవుడికి ఇష్టముగా ఉందా? మనుషులకి ఇష్టంగా ఉండవచ్చు, మనుషులు మభ్యపెట్టవచ్చు, మనుషులను భ్రమింప చేయవచ్చు, మనుషులు మోసం చేయవచ్చు, కానీ దేవుడికి ఇష్టంగా ఉన్నావా? దేవుడికి ఇష్టరాలుగా ఉండావా? దేవుడి మధ్యాహ్నం వేళ అడుగుచున్నాడు. నీ హృదయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ హృదయము దేవుడు సరిగా ఉన్నదా? దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సరిచేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు వారు సరిచేసుకుని వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దేవుడు వారి మొర విన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వేదన చూశాడు. దేవుడు వారిని విడిపించడం కొరకై దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను వారి బాధలను విడిపించుటకు ఆయన దిగి వచ్చిన వాడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు వారిని విడిపించాడు. ఐగుప్తు శ్రమ నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రం నుంచి విడిపించాడు. ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు. దుఃఖం నుంచి విడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించాడు.
నడిపించాడు. ఆయన విడిపించే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు. ఆయన ఏమడుగుతున్నాడంటే నిన్ను చూడండి, ఏమడుగుతున్నాడు? సత్యముగా ఆయనకి ఇష్టంగా జీవించమంటున్నాడు. ఆయన వాక్యానికి విధేయులుగా జీవించుంటున్నాడు. ఆయన నీ నుంచి ధనాన్ని ఆశించటం లేదు, నీ యొక్క ఆస్తిపాస్తులు ఆశించటం లేదు. కానీ నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయం నాకిమ్ము, నీ హృదయాన్ని ఇమ్మంటున్నాడు. ఆయన నీ ఆస్తిపాస్తి అడగట్లేదు, నీ బంగారం అడగటం లేదు, నీ హృదయం అడుగుచున్నాడు. నీ హృదయంలో దేవునికి స్థానం ఉన్నదా? దేవునికి స్థానం ఇవ్వు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రభుకు అప్పగించుకోవాలి. ప్రభు చిత్తానుసారంగా జీవించుటకు దేవుడి మధ్యాహ్నం వేళ నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు దిగి వచ్చిన దేవుడు నేడు నిన్ను రక్షించుటకు, ఈ మానవాలను రక్షించుట కొరకై ఆయన పరలోకం నుంచి భూలోకాన్ని దిగి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం గమనించినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం గమనిస్తే, ఆ వాక్యం శరీరధారి కృపాస్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ దేవాది దేవుడు, ఆ సృష్టికర్త, ఆ సర్వోన్నతుడు ఆ యొక్క బంగారు సింహాన్ని విడిచిపెట్టి నన్ను రక్షించడం కొరకై నిన్ను మన శ్రమల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, పాపం నుంచి విడిపించి మనల్ని పరలోక రాజ్యం చేర్చడం కొరకై, మనల్ని నరకపు శిక్షించి విడిపించడం కొరకై ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు పశువుల తొట్టిలో జన్మించాడు. ఆయన ధనవంతుడే ఉండి దరిద్రుడిగా జన్మించాడు. ఆయన ధనవంతుడే ఉండి దరిద్రుడిగా జీవించాడు. ఆయన అన్నీ ఉండి కూడా ఏమి లేనివాడిగా నీ కొరకు నా కొరకు ఉన్నాడు. ఎందుకంటే నిన్ను శ్రీమంతులుగా చేయాలని ఆ శ్రీమంతుడు దేవుడు నిస్సహాయకుడిగా వచ్చాడు. ప్రియులారా, ఆయన దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆయన విడిపించుడికి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆ కలువరిశిలో రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. నీ కఠిన హృదయం ఇంకా నువ్వు మారదా? నీ బ్రతుకు మార్చుకోవా? ఇతరులకు నువ్వు బ్రతుకు మార్చుకోవా? దేవుని సన్నిధిలో ఇష్టడిగా ఉండలేకపోతున్నావా? మాదిరిగా ఉండలేకపోతున్నావా? అదిగో కన్నీళ్ళు కాచి ప్రార్థించు. ప్రభా, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ శాపాన్ని జయించలేకపోతున్నాను, నా కోపాన్ని జయించలేకపోతున్నాను, నా అలవాటు జయించలేకపోతున్నాను. ప్రభు సన్నిధిలో అప్పగించుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుని జీవితాల్లో మేలు చేస్తే, నీకు ధనం ఇస్తే, నీకు ఉద్యోగం ఇస్తే, నీకు ఆస్తిపాస్తులు ఇస్తే, ఇల్లు వాకిళ్ళు ఇస్తే, నువ్వు ఇష్టానుసారంగా ఉన్నావు, నన్ను ఎవరు చూడటం లేదని స్వేచ్ఛగా జీవిస్తూ దేవుడికి విరోధంగా ఉన్నావేమో ఈ మధ్యాహ్నం వేళ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి నీ కొరకు నా కొరకు కలువ శిలువలో శ్రమను, వేదనను పొంది మానవులందరి దోష శిక్షను భరించిన యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు. నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించాడు, ఆయన శరీరం కన్నా ఎక్కువగా ప్రేమించాడు, ఆయన రక్తము కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమామయుడి ప్రేమను నువ్వు ఇంకా గుర్తించలేదా? ఆ ప్రేమామయుడి ప్రేమను ఇంకా తెలుసుకోలేదా? ఈ మధ్యాహ్నం వేళ ఆ ప్రేమామయుడు నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. సజీవుడైన పునరుద్ధాడైన యేసు ప్రభువారు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన 2వ రాకలో తిరిగి రానే ఉన్నాడు. నువ్వు నమ్మితే రక్షించబడతావు, నువ్వు నమ్మితే పరలోక రాజ్యం చేరతావు. నమ్మకుండా ఇంకా నామకార్థంగా వస్తూ నువ్వు మందిరంలో పనులు చేస్తున్నాలే, నేను పరిచర్య చేస్తున్నాలే, నేను కానుకలు ఇస్తున్నాలే, నేను ఎట్టయితే పర్వాలేదులే, వాళ్ళకి వందనాలు చెప్తున్నాలని ఇంకా నిన్ను మోసం చేసుకుంటున్నావా? నిన్ను మోసం చేసుకుంటే నీ మోసంలో నువ్వు పడిపోతావు, నువ్వు పాతాళ శిక్ష గురవుతావు. ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనుషులు మోసం చేయొచ్చు, కానీ నీ భార్యను మోసం చేయొచ్చు, కానీ నీ భర్తను మోసం చేయొచ్చు, కానీ లోకంలో మనుషులు మోసం చేయొచ్చు, కానీ దేవుడిని మోసం చేయలేం మనం, దేవుడిని మోసం చేయలేం మనం. కాబట్టి ప్రియులారా, దేవానైన మోసగాడిని ఒప్పుకున్నాడు యాకోబు. తన నడక మార్చుకున్నాడు, తన నడత మార్చుకున్నాడు, తన బ్రతుకు మార్చుకున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ నువ్వు ఒప్పుకో, నీ మోసాన్ని ఒప్పుకో, సరి చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈరోజు ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న వారు మీరు ఎటువంటి దుఃఖంలో ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నారేమో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. కానీ అయితే మన యొక్క దేవుడు మన యొక్క బాధను, నిట్టూర్పును, మూలుగును సైతం విని అర్థం చేసుకునేవాడుగా ఉన్నాడు, ఆదుకునేవాడుగా ఉన్నాడు, ఓదార్చేవాడుగా ఉన్నాడు. ఆయన విని
వినటం మాత్రమే కాదు, మన యందు మనం చూసే దేవుడిగా ఉన్నాడు, మన యందు లక్ష్యం ఉంచే దేవుడిగా ఉన్నాడు, మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఆయన విడిపించి రక్షించి తన బిడ్డగా కుమారుడుగా చేసుకొని కుమార్తెగా చేసుకొని జీవిత యాత్రలో విశ్వాస యాత్రలో ముందుకు చేయబడి నడిపించేవాడుగా ఉన్నాడు మన దేవుడు. ఆ విధంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అలాంటి దేవుడు నువ్వు ఎందుకు త్రోసివేస్తావు? అలాంటి త్రోసివేస్తావు. భక్సింగ్ గారు అంటే ఒకసారి టికెట్కి డబ్బులు లేని పరిస్థితిలో కూడా ప్రభు మీద ఆనుకొని ప్రార్థన చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్తే దేవుడు అద్భుతంగా ఆ యొక్క టికెట్ని కూడా అనుగ్రహించడం చూడగలం. అలాగ అనేక మంది భక్తుల యొక్క విశ్వాస జీవితంలో సంపూర్ణంగా ప్రభు మీద ఆనుకున్నప్పుడు వారు దేవుని యొక్క సహాయాన్ని పొందిన అనుభవాలు మనము అనేక పుస్తకాలు చదువుతున్నప్పుడు వారి గురించి చదువుతున్నప్పుడు మనం వినగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? నీ ప్రతి బాధను, ప్రతి ఇబ్బందిని, ప్రతి పరిస్థితుల్ని నువ్వు యేసు ప్రభువారు చెప్పుకొని యేసు ప్రభువారి యొక్క సహాయం పొంది ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించి ఆయన యొక్క ద్వారా సహాయం పొంది ఆత్మీయంగా వృద్ధిలోకి వచ్చి ఆనందంగా ముందుకు సాగిపోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. వాళ్ళు మనల్ని పరామర్శించట్లేదను, వాళ్ళు పలకరించట్లేదను, వాళ్ళు పట్టించుకోవట్లేదను మనుషుల వైపు, లోకం వైపు, పరిస్థితుల వైపు, వారి వైపు చూడక అదిగో సమస్తమునకు ఆధారభూతుడు, ఆ సమస్తమునకు సృష్టికర్త, సర్వోన్నతుడు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన ఆ యేసు ప్రభువారి వైపు చూసి హన్నా వలె ప్రార్థించు కన్నీళ్ళతోటి, అదిగో దావీదు వలె మూలుగుచూ ప్రార్థించు, అదిగో ఇశ్రాయేలు ప్రజల వలె కన్నీళ్లు కాచి మొరపెట్టు. దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడిని మొర ఆలకిస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను, లేక నీ అన్నదమ్ములను, నీ కుటుంబ సభ్యులను, నీ సంఘస్థులను, నీ సమాజంలో వారిని, వీధిలో వారిని రక్షించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. నిన్నెవరు గౌరవించకపోయినా, నిన్నెవరు ప్రేమించకపోయినా, నిన్నెవరు పట్టించుకోకపోయినా అవన్నీ ఆలోచన చేయవద్దు, నిరాశ చెందవద్దు. నిన్ను నిజంగా ప్రేమించేవాడు యేసు ప్రభు ఉన్నాడు. నిజంగా నీకు విలువ ఇచ్చేవాడు యేసు ప్రభు ఉన్నాడు. నీకు ఎంత విలువ ఇచ్చాడంటే ఆయన ప్రాణం కన్నా ఎక్కువ విలువ ఇచ్చాడు. ఆయన ప్రాణం కన్నా ఎక్కువ నీకు విలువ ఇచ్చాడు. ఆయన ప్రాణం కన్నా ఎక్కువ నిన్ను ప్రేమించాడు. మనుషులను పట్టించుకోవట్లేదని, విలువేయట్లేదని, సంఘస్థులు పట్టించుకోవట్లేదని, సమాజం పట్టించుకోవట్లేదని నువ్వు కృంగిపోవద్దు, వంగిపోవద్దు. దేవుని సన్నిధిలో నువ్వు సరెండర్ అవ్వు. దేవుడు నీకు అన్ని విధాలా చాలినవాడు యేసయ్య అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఇంకా ఏమైనా ప్రభుని నమ్ముకోలేదా? యేసు ప్రభువుని నిజమైన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన, రక్షకుడు ఆయన, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. నేడే రక్షణ దినము. యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను కుమారుడుగా కుమార్తెగా స్వీకరించని నువ్వు భారంగా ప్రార్థిస్తే నీ ప్రార్థన వినుటకు సిద్ధంగా ఉన్నాడు. నేను రక్షించుడు కానీ చేతులు చాచి ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె రమ్ము అని పిలుస్తున్నాడు. ఇంకన్నాళ్ళు త్రోసివేస్తావు, ఇంకన్నాళ్ళు ఆలస్యం చేస్తావు, ఇంకన్నాళ్ళు మారు మనసు పొందవు, ఇంకన్నాళ్ళు బాప్తిస్తానికి సిద్ధపడవు, ఇంకన్నాళ్ళు దేవుడికి ఇష్టడుగా జీవించలేక వెనకబడి ఉంటావు. మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు, హన్నాతో మాట్లాడిన దేవుడు, దావీదుతో మాట్లాడిన దేవుడు, అదిగో యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఆ దొంగల చేత కొట్టబడి కొర ప్రాంతం ఉన్న వ్యక్తితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నువ్వు మనుషుల వైపు చూడొద్దు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఇంకా ఎవరైనా ప్రభుని నమ్ముకోని ఆసక్తిగా ఉన్నవారు ఈ పరిచర్య ముగించిన తర్వాత ముందుకు రండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకా రక్షించబడి ప్రార్థన చేసుకొని బాప్తిసం తీసుకొని ఆలోచన ఉన్నవారు మీరు ముందుకు రండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించండి. మధ్యాహ్న కాల సమయంలో నీ స్థితులు, గతులు, మతులు, పరిస్థితులు అన్నీ కూడా నాకే తెలియదు, కానీ అన్ని ఎరిగిన వాడు దేవుడు, సమస్త ఎరిగిన దేవుడు. నీ భార్యని అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భర్తని అర్థం చేసుకోలేకపోవచ్చు, ఈ లోకంలో మనుషులను ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, అర్థం చేసుకోరు కూడా. నేను అర్థం చేసుకున్న దేవుడు, నీ మూలుగును అర్థం చేసుకున్న దేవుడు, నీ బాధను అర్థం చేసిన దేవుడు ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసు ప్రభువారు. నీ కొరకు పరలోకం నుంచి భూలోకి దిగి వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు మరణించాడు. ఆయనకి చెప్పుకుందాం. మధ్యాహ్నం వేళ ఆయనతో మాట్లాడు, దేవునితో మాట్లాడు. నీ బాధను దేవుడు చెప్పుకో. ఇంటికాడ సరిగా ప్రార్థన చేయటం లేదేమో, నీ ప్రయాణాల్లో ప్రార్థన చేయటం లేదేమో, నీ పరిస్థితులు ప్రభుకు అప్పగించు నిరాశ చెందావేమో. హన్నా నిరాశ చెందింది, ఆయన బహు దుఃఖంతో ఏడ్చుతూ ప్రార్థించింది. దావీదు నిరాశ చెందాడు, మూలుగుతూ ప్రార్థించాడు.
ఇశ్రాయేలు ప్రజలు నిరాశ చెందారు, మూలుగుతో ప్రార్థించారు. దేవుడు వాళ్ళ మూలుగు విన్నాడు, దేవుడు వారి ప్రార్థన విన్నాడు, ఆలకించాడు, ఆదరించాడు, విడిపించాడు, నడిపించాడు, దీవించాడు, దిద్దుబాటు చేశాడు. ఆదరించే దేవుడు, ఆత్మీయంగా ఆనందంగా నడిపించే దేవునికి నీ మొర పెట్టుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మహోన్నతుడా, మధ్యాహ్న కాల సమయంలో ఓడిపోయిన మా జీవితాల్లో, పడిపోయిన మా జీవితాలు పలకరించేవారు లేరని, పరామర్శించేవారు లేరని, ఆదరించేవారు లేరని, ప్రేమించేవారు లేరని నిరాశపడుతున్నారు, తెలుసుకుంటున్నారు. అన్న బిడ్డలు పట్టించుకోవడం లేదు, భర్తల వారు పట్టించుకోవడం లేదు, అయినపోయేవారు ఆదరించడం లేదని నిరాశలో ఉన్నారు. జరుగు వారి పరిస్థితుల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, మందులు డబ్బులు లేకున్నారు, ఆత్మీయంగా బందీలే ఉన్నారు, అపవాద కుర్చీలో ఎదుర్కొని ఉన్నారు, పాపంలో పడి ఉన్నారు, సాధారణ చుట్టుకొని ఉన్నారు, విడిపించేవారు లేక అయ్యా బానిసత్వంలో పడి ఉన్నారు, పాప బానిసత్వంలో చుట్టుకొని ఉన్నారు. కలిగించు ప్రభావ, కాపాడు ప్రభావ, వారి ప్రార్థన విను ప్రభావ. నువ్వు ప్రార్థన వినే దేవుడివి, ప్రార్థన వినే దేవుడివి, మా యొక్క స్థితిగతి వినే దేవుడివి, మరియు ప్రార్థన విన్న దేవుడివి, మరియు పలకరించిన వాడివి, మరియు మూలుగులో కూడా మొలిగిన వాడివి, వారి దుఃఖంలో దుఃఖించిన వాడివి, వారి ఏడుపులో ఏడ్చిన వాడివి, వారి మూలుగుతున్న వాడి ప్రభావం. దేవా, మా దుఃఖాన్ని అర్థం చేసుకున్నావు, మా బాధను అర్థం చేసుకుంటావు, మా పరిస్థితులను అర్థం చేసుకుంటావు. చదువుకునే విద్యార్థులు ఉన్నారు, ఆ యొక్క హాస్టల్లో కానీ ఫీజులు డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు అయ్యా పుస్తకాలు చదువులే పరిస్థితిలో ఉన్నారు, ఆ చదువు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, అయ్యో నిరాశలో ఉన్నారు. కొంతమంది వృద్ధాశ్రమంలో ఉన్నారు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, కొంతమంది విన పరిస్థితిలో ఉన్నారు, ధన పరిస్థితిలో ఉన్నారు, కొంతమంది రాలేక ఇంటికి అనారోగ్యంతో ఉన్నారు, తీసుకొచ్చే వాళ్ళ పరిస్థితులు కొందరు ఉన్నారు. రకరకాల ఒక్కొక్క వ్యక్తి యొక్క వేదన, ఒక్కొక్క వ్యక్తి పరిస్థితులు పైకి గంభీరంగా ఉన్నారు, కానీ లోక ప్రాంతాల్లో లోక ప్రాంతాల వేదన ఉన్నారు, పై గంభీరంగా ఉన్నారు, కానీ లోక ప్రాంత దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. ఆదరించే వారు కనిపెట్టుకున్నారు, అయ్యా అయ్యా కాపాడే వారు కనిపెట్టుకుని ఉన్నారు. అయ్యా నీ ప్రేమ కొరకు, నీ కృప కొరకు, నీ కనికరం కొరకు, నీ ఆదరణ కొరకు, నీ తోడు కొరుకున్నారు. సహాయం చేయండి. తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారు, తండ్రి లేని బిడ్డలు ఉన్నారు, తల్లి లేని బిడ్డలు ఉన్నారు. అయ్యా అయిన వారు కాని వారికి, అయిన వారి దగ్గర కాని వారుగా ఉన్నారు, అందరూ ఉండి ఎవరు లేని వారుగా ఉన్నారు. చుట్టూ అందరూ ఉన్నారు కానీ ఒంటరి వారుగా ఉన్నారు. సముద్రంలో ఉంద కానీ నీరు తాగుటకు నీరు లేనట్టుగా అలాంటి పరిస్థితుల్లో మీ బిడ్డలు ఉన్నారు అనేక మంది. వారి స్థితులు, గతులు, మతులు, పరిస్థితులు ఎరిగిన వారు మీరు. అయా దర్శించండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దర్శించారు, హన్నాను దర్శించారు, దావీదును దర్శించారు. ప్రభువా దేవా తండ్రి, ఆ యొక్క కొర ప్రాణంతో పడి ఉన్న వాడిని దర్శించారు. ఈ మధ్యాహ్న వేళ సమయంలో నన్ను దర్శించండి, మమ్మల్ని దర్శించండి, నీ బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా దర్శించండి. నా కొరకు, మా కొరకు మీరు పరలోకం నుంచి భూలోకం దిగి వచ్చారు, ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు, మరణించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమకై అయ్యా, మీ యొక్క ప్రేమకై సాష్టాంగపడి నమస్కారాలు చేస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమను అర్థం చేసుకుంటూ నిజమైన దేవుడు వైపు చూడగలడు సహాయం దయచండి. ఈ లోక ప్రేమలు, ఈ లోక పరిస్థితులంతా మాయాని, ఈ లోక మనుషుల మాయని, అవసరపు ప్రేమలని, అవకాశపు ప్రేమలని, అవకాశ పరిస్థితులని దేవా అర్థం చేసుకుంటూ నిజమైన ప్రేమ, నిజమైన దేవుడు నీవేనని, అయా భూమి మీద పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో చేర్చుకున్నది నువ్వేనని, నువ్వే నా తోడు, నీడ, మా నీడని, మా తోడని మేమందరం గ్రహించుటకు అర్థం చేసి సహాయం దయచేయం ప్రార్థిస్తున్నాం. ప్రభువా కృప చూపయ్య. హన్నా ప్రార్థన విన్న దేవా, దావీదు ప్రార్థన విన్న దేవా, ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన దేవా, మా ప్రార్థన ఆలకించయ్యా, మమ్మల్ని దర్శించయ్యా, మా కుటుంబాలను దర్శించయ్యా, మా సంఘాన్ని దర్శించయ్యా, మా వ్యక్తులుగా మమ్మల్ని దర్శించయ్యా. చదువుకో నిరుద్యోగులు ఉన్నారు బిడ్డలు ప్రభువా, నిరాశలు ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. అయా పరిష్కారం కానీ సమస్యల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు ప్రభువా, ఆదరించండి, పరిష్కారం చేయండి. అయ్యా హన్నా సమస్య పరిష్కారం కాటుకు కష్టమైందే, మీరు పరిష్కరించారు. ఇశ్రాయేలు ప్రజల సమస్య కష్టమైందే, మీరు పరిష్కరించారు. మీకు అసాధ్యమైంది లేదు, మీకు సమస్తము సాధ్యమే ప్రభువా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నారు ప్రభువా. నీ సహాయం అర్జిస్తున్నాము.
నీ పాదాల మీద పడి మరియ వలె ప్రార్థిస్తున్నాం, కన్నీరుతో ప్రార్థిస్తున్నాం, మూలుగుతూ ప్రార్థిస్తున్నాం. అయ్యా నువ్వు దిగిరా ప్రభువా, మా వైపు దిగిరా ప్రభువా, మాతో మాట్లాడయ్యా, మా అందరి పరిస్థితులు సరిచేయి ప్రభువా, చక్కపరచు ప్రభువా. సహోదరుడు అనేక ప్రకటనలు చేశాడు, ఆ ప్రకటనలో పేరు పేరున ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ సహాయం కోరుకుంటూ ఈ యొక్క విత్తబడిన వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ మరియ వలె యేసయ్య పాదాల మీద పడి ప్రార్థిస్తూ లోకం వైపు, పాపం వైపు, మనుషుల వైపు మేము వేరై యేసుతో మా జీవితము బ్రతికుంటే క్రీస్తే, చావైతే లాభమనే పౌలు వలె మేము కూడా గట్టి నిబంధన, గట్టి పట్టుదల కలిగి ప్రార్థించుకుంటూ జీవించుటకు సహాయం అందించమని సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడే, దేవాతి దేవుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.